టీటీడీ ఆలయంలో ఇనుప వంతెన ఏర్పాటుపై వస్తున్న విమర్శలపై స్పందించారు రమణ దీక్షితులు. భక్తుల సౌకర్యం కోసమే వంతెన ఏర్పాటు చేశామని, ఆగమశాస్త్ర మండలి సలహా మేరకే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఆయన. అయితే కొన్నిసార్లు ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పారు రమణ దీక్షితులు. టీటీడీ నిర్ణయాల్లో అధికారుల జోక్యం ఎక్కువైందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారాయన. కొన్నిసార్లు తనకు సలహాలు పాటించడం లేదని, ఇది ప్రతినిత్యం జరిగే ఘర్షణ అంటున్న రమణ దీక్షితులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మన ముందున్నారు. మీకు తెలుసు, తిరుమలలో ఏదైతే ఆలయం లోపల ఇనుపనిచ్చిన నిర్మాణం పైన వివాదం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం కూడా అలిపిరి గేటు దగ్గర భక్తులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఇనుపనిచ్చిన నిర్మాణం వల్ల ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతోంది, దీనివల్ల లోకానికి అరిష్టం అనేది వాళ్ళు చేస్తున్న ఆందోళన. ఓం శ్రీ వెంకటేశాయ నమః. వారు ధర్నా చేయగలిగితే ఆగమశాస్త్ర విరుద్ధంగా జరిగే విషయాలు, లోకానికి అరిష్టకారకమైన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి తిరుమలలో. కానీ ఈ ఎనుపనిచ్చిన విషయం ఆగమశాస్త్ర విరుద్ధం కాదు. ఇది ఆగమశాస్త్ర పండితులతో వివాదించి నిర్ణయించుకున్న ఒక మంచి నిర్ణయం. కేవలం భక్తుల యొక్క ప్రాణాలు రద్దీ సమయంలో, తొక్కిసలాట సమయంలో కాపాడడం కోసమే ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటుగా దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల యొక్క రక్షణ కోసమే ఇది ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇప్పటి అభిప్రాయం కాదు. ఇది సుమారుగా 20 సంవత్సరాలుగా నానుతున్న ఒక విషయం. మొదటి నేత్రద్వారాలు అనుకున్నాం, కానీ అది ఆలయాన్ని భిన్నం చేయకూడదనే ఆగమశాస్త్ర నిబంధన వల్ల వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలని ఆలోచించినప్పుడు కలిగిన ఒక మంచి యోచన ఇది. దేవాలయంలో ఒక శాశ్వతమైన ఏర్పాటుగా ఇటుకలు, సిమెంటు వాటితో కట్టకుండా కేవలం ఇనుప చట్టాలు బిగించి ఎప్పుడైనా మనకు కావలసినప్పుడు తీసివేయగలిగిన విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఆగమశాస్త్ర విరుద్ధం అనేది ఏం కాదు. ఎందుకంటే స్వామివారి కన్నా ఎత్తుగా మనుషులు పారాడడం తప్పంటే, మొదటి ప్రాకారంలో గస్తీ తిరగడానికి పోలీసులను మనం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు పైనే ఉండడానికి వాళ్లకు వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ జరుగుతున్నది. ఇక నిన్న పవిత్రోత్సవాల్లో ఆనందనిలయ విమానానికి పవిత్ర సమర్పణలో కూడా దీక్షా వస్త్రాలు కట్టుకున్న ఋత్విక్కులు మాత్రమే ఎక్కవలసిన ఆనందనిలయ విమానం పైకి అందరూ ఎక్కి వెళ్ళడం అనేది ఒక మహాపచారం. స్వామివారి శిరస్సు మీద కాలు ఉంచి నడిచే అంత మహాపచారం అది. అది కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. కాబట్టి ఇటువంటి నిజంగా మహాపచారాలను, ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరిగే కార్యక్రమాలను కూడా భక్తులు నిరసించగలిగితే తప్పకుండా దేవాలయంలో మంచి జరుగుతుంది. ఇది కాకుండా ఈ హుండీ దగ్గర రద్దీ అనేది మహాలఘు దర్శనం ప్రవేశపెట్టిన తర్వాత ఏర్పడింది. కాబట్టి మహాలఘు కాకుండా భక్తులందరికీ లఘు దర్శనంలో ఒక 20 అడుగులు స్వామివారికి దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయగలిగి భక్తుల సంఖ్యను మనం నియంత్రించగలిగితే ఈ రద్దీ ఉండదు, అక్కడ ఒత్తిడి కూడా ఉండదు. అప్పుడు మనకు ఈ నిచ్చెన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఆ విధంగా అధికారులు యోచన చేసి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా చాలా జరుగుతున్నాయి శ్రీవారి ఆలయంలో అని మీరే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగమ సలహా మండలి సభ్యుడిగా కూడా మీరున్నారు, చాలా ప్రధాన అర్చకులుగా కూడా మీరు కొనసాగుతున్నారు. అది ఈవో దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనేది కదా. ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. ఆయన కూడా చాలా సానుభూతితో పరిశీలించారు. తప్పకుండా అధికారులకు ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పున్నారు. కానీ ఇక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది. అధికారులు సీఎం చెప్పారని అన్ని తప్పులు చేసేస్తున్నారు. కానీ మాకు తెలుసు ఇందులో సీఎం గారి ప్రమేయం ఏది లేదని. కానీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ సొంత స్వార్థ చింతన కోసం, వాళ్ళ సొంతంగా వాళ్ళ యొక్క అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఇలాంటి అపచారాలు జరిగిపోతున్నాయి. దేవాలయంలో ప్రధాన అర్చకుడుగాను, ఆగమ సలహాదారుగాను ఉన్న ఒకే ఒక్క మనిషిని నేను మాత్రమే. మిగిలిన ఆగమ సలహాదారులకు తిరుమల దేవాలయంలో ఎటువంటి అనుభవం లేనివారు వాళ్ళు. కాబట్టి వారికి అంతగా అవగాహన ఉండదు.
కానీ అది ఏవో కారణాల చేత వాళ్ళు నా సలహాని ఎక్కువగా పాటించడం లేదు. ఎందుకంటే మిగిలిన సలహాదారులేమో వారికి కావాల్సిన విధంగా సలహా ఇస్తుంటారు, లేక వారికి అనుకూలంగా చేస్తుంటారు. కాబట్టి ఇది ప్రతినిత్యం జరిగే ఘర్షణ. అధికారులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆలయ కైంకర్యాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోవాలా? అది అధికారుల జోక్యం అనేది ఆలయంలో ఉండకూడదు. అది మొదటి నుంచి మేము వాటిని నిరోధిస్తూ వస్తున్నాం. అది ఎప్పటికైనా బాగుపడుతుందనే ఒక ఆశతో ఉన్నాము. సీఎం గారు కూడా ఈ విషయంలో మాకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు జరిగేది మాత్రం స్వామివారి ఉత్తర్వు మేరకు స్వామివారి యొక్క భక్తులను కాపాడడం కోసం ఏ విధమైన ఆగమశాస్త్ర నిబంధనలను అతిక్రమించకుండా జరిగిన ఒక కార్యక్రమం. కాబట్టి దీని మీద ఇంత పెద్ద గొడవ జరగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇది మొత్తంగా రమణ దీక్షితులు చెప్తూ ఉన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నిటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇనుపనిచ్చిన విషయంలో పెద్దగా వివాదం చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఆగమ సలహా మండలి ఇచ్చిన సలహాతోనే ఇనుపనిచ్చిన నిర్మాణం, అది కూడా భక్తుల సౌకర్యం కోసమే చేస్తున్నాం తప్ప దీనివల్ల ఎలాంటి లోకానికి అరిష్టం ఉండదు అనేది రమణ దీక్షితులు చెబుతున్నమాట. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి.